తెలంగాణ బీజేపీలో 8 మంది ఎమ్మెల్యేలు అంతే సంఖ్యలో లోక్సభ సభ్యులు గెలిచినప్పటి నుంచి ఆ పార్టీ నేతలకు పట్టపగ్గాలు లేకుండా పోతున్నాయి. ఎవరికి వారు తమ గొప్పదనం వల్లే పార్టీ గెలిచిందని కలరింగిస్తూ రాష్ట్ర శాఖలో నెంబర్ 1 స్థానం కోసం ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన వారు సైతం ఎంపీలుగా గెలవడంతో వారికి దశ తిరిగినట్లయింది. పార్టీని తమ చెప్పు చేతల్లో పెట్టుకుంటే భవిష్యత్తులో తిరుగుండదన్న ధైర్యం వారిలో పెరిగిపోతోంది. ఆధిపత్య పోరులో ఎవరికి వారు తమదైన పాచికలు వేస్తున్నారు. నేతల మధ్య నిత్యం ఏదో ఒక వివాదం చెలరేగుతూనే ఉంది. టీబీజేపీ అధ్యక్షుడైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎవరిని పట్టించుకోవటం లేదని, ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని ఆరోపించే వాళ్లు ఉన్నారు. టీబీజేపీ అధ్యక్ష పదవి దక్కలేదన్న అసంతృప్తి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇక కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మరో పవర్ సెంటర్. అందరికీ మించి గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ హైదరాబాద్ రెబల్. దమ్ముంటే నన్ను బహిష్కరించండి అన్నట్లుగా ఆయన వ్యవహరిస్తూ ఉంటారు. కిషన్ రెడ్డి నాయకత్వాన్ని ఆయన డైరెక్ట్ గానే సవాల్ చేస్తూ ఉంటారు. తాజాగా కాళేశ్వరం వివాదం ఇప్పుడు నాయకుల మధ్య చిచ్చుపెట్టింది. పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరైన ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ పెద్దలను ఇరికించడంలో విఫలమయ్యారని, కావాలనే ఆయన బీఆర్ఎస్ ను కాపాడారని బీజేపీలో ఒక వర్గం ఆరోపిస్తోంది. ఈటెల రాజేందర్ బీజేపీ స్టాండ్ మాట్లాడకుండా వ్యక్తిగత అజెండాను ఆవిష్కరించారన్నది కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపణ. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈటెల రాజేందర్ అభిప్రాయానికి మేము పూర్తి భిన్నమని బండి సంజయ్ పేర్కొన్నారు. మేము ఊసరవెల్లి కాదన్నారు. బండి సంజయ్ ఆగ్రహానికి కారణాలు లేకపోలేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలంతా కోడై కూస్తోన్న వేళ కేబినెట్ నిర్ణయం మేరకు కాళేశ్వరాన్ని నిర్మించారని కమిషన్ ముందు ఈటెల ప్రకటించడం ఆ పార్టీని ఆశ్చర్యపరిచింది. కేసీఆర్ పాలనలో మంత్రిగా పనిచేసిన ఈటెల తన మీదకు రాకుండా ఉండేందుకు సేఫ్ గేమ్ ఆడుతూ కేసీఆర్ ను కాపాడారన్నది ఇప్పుడు బండి సంజయ్ సహా పలువురు నేతల ఆరోపణ. పైగా కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమని ఈటెల ప్రశంసించడం కూడా జరిగిపోయింది. ఆ ప్రాజెక్టు వల్ల భూగర్భ జలాలు పెరిగాయని ఈటెల ప్రకటించారు. పార్టీ స్టాండ్ ఏంటి, ఈటెల మాట్లాడుతున్నదేంటి అన్నది ఇప్పుడు బీజేపీ వారికి ఆగ్రహం తెప్పిస్తోన్న అంశం. అందుకే పార్టీ స్టాండుకు వ్యతిరేకంగా పనిచేస్తోన్న ఊసరవెల్లి అంటూ ఈటెలపై బండి విరుచుకుపడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్రానికి ఉపయోగం కంటే నష్టమే మిగిల్చిందని కిషన్ రెడ్డి అంటున్నారు. దీనిపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఇచ్చిందన్నారు. అసలు కాళేశ్వరం విచారణ సీబీఐకి అప్పగించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. సీబీఐ చేతికి వెళ్తే కేసీఆర్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందని ఆయన విశ్వసిస్తున్నారు. కాళేశ్వరం అవినీతిలో ఈటెల హ్యాండ్ ఉందని బీజేపీలో కొందరు అనుమానిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అందుకే కేసీఆర్ కుటుంబాన్ని ఆయన డిఫెండ్ చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి దీనికి ఈటెల సమాధానం ఏంటో చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు KTV Telugu. KTV Telugu ఛానల్.